జూన్ 19th నా కూతురు పుట్టింది. వావ్. వీ వర్ సెలబ్రేటింగ్ ఫస్ట్ సంతానం. నేను నా భార్య పేరెంట్స్ అయ్యామన్న ఆనందంలో ఉన్నాం. జూన్ 19 శుక్రవారం పూట కూతురు పుట్టింది. శుక్రవారం సాయంత్రం పూట కూతురు పుట్టింది. జూన్ 21 సాయంత్రం కల్లా చనిపోయింది. సారీ. 48 hours. సారీ, వెరీ సారీ. అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. జీవితం వదిలేసుకోవాలా? వదిలేసుకుంటామా? మార్చగలమా దాన్ని? చాలామంది డిప్రెషన్లోకి పోవటానికి కారణం ఏంటంటే పాస్ట్లో ఇది జరిగింది. మీరు ఎంత ఆలోచించినా మీ పాస్ట్ మారదు. నేను ఎంత ఏడ్చినా, నేను నా భార్య నా ఫ్యామిలీ ఎన్ని సంవత్సరాలు ఏడ్చినా ఈస్ట్ మారేడుపల్లి శ్మశానంలో పూడ్చిపెట్టిన నా కూతురు బయటికి రాదు. ఇది నేను అంగీకరిస్తే నేను డిప్రెషన్లోకి పోను. అర్థమవుతుందా అండి? నేను ఇప్పుడు చాలా నవ్వుతూ చాలా నార్మల్గా మాట్లాడుతున్నానండి. ఇది సరదా కాదు. నా కూతురు చనిపోతే ఆ రోజు నా పరిస్థితి ఏంటంటే ప్రాబబ్లీ లైఫ్లో మొట్టమొదటిసారి గూగుల్ మ్యాప్స్లో శ్మశానాన్ని ఎత్తుకున్నాను నేను. శ్మశానాన్ని ఎత్తుకొని శ్మశానం దగ్గరికి వెళ్ళి నేను శ్మశానంలోకి పోకూడదు కాబట్టి ఇంకొక వ్యక్తిని లోపలికి పంపించి చీకటి పడిపోతుంది, అంత్యక్రియలు ఆ ఫైనల్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవి అయిపోగొట్టేయాలి త్వరగా చీకటి పడేలోపు. నార్మల్గా బర్రీ చేయటమే, కాల్చడం కూడా ఏమి ఉండదు, దహన సంస్కారాలు ఏమి ఉండవు, 2 రోజులే కదా పిల్ల, త్వరగా అయిపోవాలి. ఎంత అవుతుంది? ఆ రోజు ఆ వ్యక్తి నాకు చెప్పిన నంబర్ 8,500,000. కరెక్ట్గా 4 ఏళ్ల క్రితం. ఆ రోజు నా జేబులో 8,500,000 లేవండి. నా ఒక అపాయింట్మెంట్ కొన్ని లక్షలండి. నేను ఇది గొప్పగా చెప్పుకోవట్లేదు. చెప్పుకోవటానికి కారణం ఏంటంటే అంత కెపాబిలిటీ, అంత కెపాసిటీ నాకున్న. ఆ రోజుల్లో నేను డబ్బులు సంపాదించలా. ఎందుకంటే నేనున్నాను ఒకటికి తెలీదు. కాశ్యప్ దగ్గర ఈ మ్యాటర్ ఉంది, ఈ స్టఫ్ ఉంది, కాశ్యప్ దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది అనేది ఎవరికి తెలియదు. తెలియనప్పుడు నాకు బిజినెస్ ఎట్లా వస్తుంది? రాదు. నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడల్లా, రిజెక్షన్స్ అయినప్పుడల్లా నేను చెప్పింది ఇదే, కాలం కలిసి రావట్లా. ఆ రోజు నా కూతురు చనిపోయినప్పుడు లోపల మా నాన్నగారు మా మామయ్య గారు వెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు. నేను బయట రోడ్డుకు ఆపోజిట్లో నా బండి మీద కూర్చొని నేను ఏడుస్తుంటే లోపల నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. అరే కశ్యప్, కూతురు పోయిందని ఏడుస్తున్నావు కదా, బతికుంటే ఏం పెట్టి పోషించేవాడివి? డబ్బులు ఎవరు నీ దగ్గర? దాని అంత్యక్రియలు చేయటానికి నీ దగ్గర 8,500,000 లేవు కదా. ఒకవేళ అది బతుకుంటే ఏం పెట్టేవాడివి నువ్వు దానికి? నీ కూతురికి ఏం పెట్టేవాడివి? నీ దగ్గర ఇంత టాలెంట్ ఉంది, ఇన్ని ఎబిలిటీస్ ఉన్నాయి, ఏంటి దానివల్ల లాభం ఏంటి? అప్పుడు మొదలైందండి నాలో ఫైర్. నా దగ్గరున్న ఎబిలిటీస్ నలుగురికి తీసుకెళ్లాల్సిందే. ఎంత కష్టం వచ్చినా హ్యూమన్ మైండ్ చెక్కు చెదరకుండా అన్షేకబుల్గా నిలబడగలదు. దేర్ ఆర్ టెక్నిక్స్, దేర్ ఆర్ వేస్. నేను నిలబడగలదు. ఇది నేను నలుగురికి నేర్పియాలి. నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ నేను నలుగురికి ఇవ్వాలి. అప్పుడు నా యూట్యూబ్ జర్నీ మొదలైందండి. ఎలా అన్నప్పుడు నాకు దొరికిన ఆన్సర్ యూట్యూబ్. ఓకే. అప్పుడు నా యూట్యూబ్ జర్నీ మొదలైంది. ఈ 4 years అంటే ఇది అయిన తర్వాత మొదలైంది. లాస్ట్ 2.5 yearsలో నా లైఫ్ చూసుకుంటే ఇట్స్ టోటల్ టర్న్ అరౌండ్ అండి. టోటల్ టర్న్ అరౌండ్. ఫినాన్షియల్గా కావచ్చు, ఇమోషనల్గా కావచ్చు. అంత లో ఉన్న టైం నుంచి నవ్ ఇట్స్ ఇన్ వెరీ పీక్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్. కారణం ఏంటయ్యా అంటే కాలం కలిసి రానప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, అనుకున్నది చెయ్యకుండా ఆపేయటమే ఓటమి. అనుకున్నది చెయ్యాలనుకున్నప్పుడు, అనుకున్నట్లు లైఫ్ సపోర్ట్ చేయకపోతే మీరు వదిలేశారా? అందుకే నేను నా ప్రోగ్రామ్స్లో నేను ఎప్పుడు ఎగ్జాంపుల్, నా కూతురుది ఎగ్జాంపుల్ చెప్పి నేను ఒక మాట అంటుంటా. నేను అనే మాట ఏంటయ్యా అంటే, నా కూతురు చనిపోవటం మా లైఫ్లో వర్స్ట్ డే కాదు. దట్ ఈస్ ద బెస్ట్ డే ఆఫ్ అవర్ లైఫ్. బికాజ్ మా జీవితాన్ని మార్చేసింది అదే. యూఆర్ గెటింగ్ మై పాయింట్? చాలామంది నెగిటివ్ లెసన్స్ నేర్చుకుంటారు. నెగిటివ్ లెసన్స్ నేర్చుకొని ఏం చేస్తారంటే, నన్ను వాళ్ళు మోసం చేశారు
అంతే నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నన్ను ఆ దేవుడు కూడా పట్టించుకోవట్లేదు, వగేరా 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 వగేరా. పెద్ద బాహుబలి 1, 2, 3 సినిమాలు తీస్తారు మైండ్లో. బాహుబలిని ఎందుకు తెచ్చారు సార్? అంటే సూపర్ హిట్ మూవీ కదా, మైండ్లో ఏదేదో చూస్తుంటారు వాళ్ళు, ఏదో నెగిటివ్ సినిమా అయిపోయింది, జీవితం అయిపోయింది. అయిపోలా, మనం అయిపోయింది అనుకుంటున్నాం. ప్రాబ్లమ్స్ పర్మనెంట్ కాదు, ఏ సీజన్ పర్మనెంట్ కాదు. ప్రపంచంలోనే లాంగెస్ట్ ట్రాఫిక్ జామ్ చైనాలో ఎన్ని రోజుల్లో జరిగింది, 48 గంటలో 47 గంటలో ట్రాఫిక్ జామ్ అయింది, కానీ క్లియర్ అయింది. లైఫ్లో కూడా ఎంత ట్రాఫిక్ జామ్ అయినా క్లియర్ అవుతుంది, పర్మనెంట్ కాదు. రోడ్డు మీద రెడ్ సిగ్నల్ పర్మనెంట్ కాదు, ప్రాబ్లమ్స్ పర్మనెంట్ కావు. ఏదో మీకు నచ్చని ఒక సీజనే జీవితం అంతా ఉంటుంది, ఉండదు, పర్మనెంట్ కాదు. ఈ థాట్ ప్యాటర్న్ని మనం ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో డిప్రెషన్ కాదు కదా, అసలు ఆ దరిదాపుల్లో కూడా మైండ్ పోదు. అర్థమవుతుందా అండి? నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా మీకు. ఇప్పుడు సీజన్స్ ఉంటాయి కదా, ఎండాకాలం, వానాకాలం, చలికాలం. మీకు నచ్చని సీజన్ ఏంటి? ఎవ్రీ సీజన్ ఐ లవ్. యూ లవ్ ఇట్. ఐ హేట్ ఎండాకాలం అండి. నాకు ఎండాకాలం అంటే నచ్చదు. నాకు ఎండాకాలం అంటే చాలా చికాకు. బికాజ్ ఎండాకాలం అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే ఆ సీజన్ లో మామిడి పళ్ళు వస్తాయి. మామిడి పళ్ళు వస్తాయి కాబట్టి మీకు ఇష్టం. నాకు మామిడి పళ్ళు అంటే ఇష్టం, కానీ ఎండాకాలంలో ఉండే కొన్ని పరిస్థితులు నాకు నచ్చవు. మీరు బయట కంట్రీస్కి వెళ్తే వాళ్ళకి వింటర్ అంటే నచ్చదు, ఎందుకంటే చాలా గ్లూమీగా ఉంటుంది బయట వింటర్ ఆ దేశాల్లో. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఒక సీజన్ నచ్చదు సంవత్సరంలో, కానీ ఆ సీజన్ పర్మనెంట్ కాదు. రైట్ నౌ నాకు నచ్చని ఎండాకాలంలో నేనున్నా, నాకు నచ్చని చలికాలంలో నేనున్నా, నేను అనుకున్నట్టు నాకు పరిస్థితులు సహకరించట్లేదు, నాకు ఈ సీజన్ నచ్చట్లా. డిప్రెస్ అవ్వటానికి కారణం ఏంటంటే జీవితాంతం ఇదే సీజన్ ఉంటుంది అనుకోవటం ఫస్ట్ రీజన్ అండి. చాలామంది మిస్ అయ్యేది ఎక్కడంటే, ఒక సమస్య రాగానే అనుకున్నట్టు జరగకపోతే అయిపోయింది, ఇంకా లైఫ్ అయిపోయింది. ఆర్ జీవితం అంతా ఇదే ఉంటుంది. పర్మనెంట్ కాదండి ఇది, సీజన్ మారుతుంది. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ ఈ సీజన్ వస్తుంది నెక్స్ట్ ఇయర్. ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అన్న ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే మైండ్లో ఇంచిపోతుందో డిప్రెషన్కి ఛాన్స్ లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అనుకున్నట్టు ఎందుకు జరగాలండి? ఎందుకు జరగాలి? మీరు అనుకున్నట్టు ఎట్లా జరుగుతాయండి? నేను అనుకున్నట్టే ఎందుకు జరుగుతుంది? మీరేమన్నా పైన చూడిపడ్డారా? నాకు తెలియకడుగుతా. నేను అనుకున్నట్టే జరగాలని, నేను ఈ ప్లాన్ వేసుకుంటే ప్లాన్ ప్రకారమే కషాపు మరి వర్కౌట్ అవ్వదు. కొన్నిసార్లు అవ్వదండి. అయితే వదిలేస్తామా? ఇది ఎట్లుందంటే, నాకు కాలం కలిసి రాలా, నేను రోడ్డు మీద వెళ్తున్నా, ఒక చోటికి వెళ్దాం అనుకుంటున్నా, మధ్యలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ రెడ్గా వచ్చింది, అబ్బా రెడ్గా వచ్చింది, నేను డిప్రెస్ అయ్యా. గ్రీన్గా మారుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అది గ్రీన్గా మారుతుంది. రెడ్ సిగ్నల్ పర్మనెంట్ కాదు, ప్రాబ్లమ్స్ కూడా పర్మనెంట్ కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అనుకున్నట్టు జరగవు. ఆ జరగనప్పుడు మీరు దాన్ని అంగీకరించి వచ్చిన సిచ్యువేషన్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి అనేది గనక మీరు ఆలోచిస్తే, అప్పుడు డిప్రెషన్లోకో ఏ బాధపడటమో కాదు, మీరు తిరగబడి ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు.